హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మొన్న మన విజయవాడలో ఫ్రైడే టు మండే వరకు ఫ్లాస్ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు కదా. దాని గురించి నేనైతే షార్ట్స్ని పోస్ట్ చేశానండి. అసలు డైలీ 2 పోస్ట్స్ అయితే చేశాను. మరి మీలో ఎంతమంది చూసున్నారో లేదో నాకైతే ఐడియా ఉండదు కదా. నా వంతుగా నేనైతే వీడియో పెట్టలేకపోయినా కూడా షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. అయితే ముందుగా మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ పాట్స్ అండ్ మోర్ అని ఉంది కదా. దీనిలో అసలు చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి. మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో చూసే ఆల్ వెరైటీ అంటే డెకోర్ ఐటమ్స్, అలానే మనకి గార్డెన్ డెకోర్ ఐటమ్స్, మళ్ళీ ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా రేజిన్ మెటీరియల్ అండి, కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా పాట్స్ అనమాట. ఇదైతే చాలా పెద్దగా ఉందండి. ఈ స్క్వెరల్ అయితే ఇది దాదాపు ఒక 2000 అబోవ్ ఉన్నట్టుంది. నేనైతే ప్రైస్ చూడలేదు. తర్వాత ఇవన్నీ కూడా చిన్న చిన్న మినియేచర్ బొమ్మలండి. మనము ఫిష్ ఎక్వేరియంలో పెట్టుకోవడానికి కానీ, లేదంటే మినియేచర్ గార్డెన్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా, దానిలో పెట్టుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కానీ అవి అస్సలు మనకి యూజ్ అవ్వండి. అట్లీస్ట్ 50 రూపీస్ స్టార్టింగ్ ఉన్నవైతే మనకి మినియేచర్ గార్డెన్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. తర్వాత మనకి బాల్కనీస్లో మనము సైడ్ కార్నర్కి పెట్టుకోవడానికి ఫెన్సింగ్ లాగా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ చూశాను. తర్వాత ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. నేను అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అంటే దీనిలో కాదు, ఇంకా వేరే దగ్గర చూశాను. అవి మీతో లాస్ట్లో అయితే షేర్ చేస్తాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు రావడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు పెట్టే ఈ నర్సరీ మేళా కానీ, లేదంటే హోటల్స్ అంటే ఇది ఫ్లాస్ ఎగ్జిబిషన్ కానీ, ఇది ఏంటంటే ఎవ్రీ టైం ఉండే అంత స్పెషల్గా అయితే ఈసారి లేదండి. ఎందుకో నాకు కొంచెము తక్కువగా అనిపించింది అనమాట. కొన్ని స్టాల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే నేను సాటర్డే నైట్ వెళ్ళాను కదా, అందువల్లనేమో. సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉండొచ్చు. ఇదైతే మర్మం మొక్కండి, 80 రూపీస్ అలా చెప్పారు. ఇవన్నీ కూడా మనకి హోమ్ డెకోర్ ఐటమ్స్, చిన్న చిన్న ప్లాంటర్స్, ఇలా చిన్న స్టాల్స్ లాగా పెట్టుకొని కూడా ఉన్నారు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. దీనిలో కూడా మనకి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము మీషోలో లేదంటే ఫ్లిప్కార్ట్లో అట్లా చూసి ఉంటాం కదా. అవేంటంటే మనకి వచ్చినాక మళ్ళీ రిటర్న్ పెట్టుకోవడం కంటే, ఇలా బయట మనకి ఏదైనా ఐటమ్ కనిపించింది అనుకోండి, మనం మీషోలో ఎక్కడన్నా చూసిన ఐటము, ఇది క్వాలిటీ మీకు ఇక్కడ అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు ఇక్కడ రేట్ ఎక్కువ అనిపిస్తే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ అది మీకు నచ్చకపోయినా రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా మీకు తెలుసు కదా అందరికీ, నర్సరీ అంటే ఈ ఎగ్జిబిషన్ అంటే మనకి ఇక్కడ ఆల్ వెరైటీ డెకోర్ ఐటమ్స్తో పాటు ప్లాంట్స్కి కావాల్సిన ఎరువులు, కోకోపిట్, అలానే కొంచెం యూనిక్గా ఉండే ప్లాంటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ స్టోన్కు సంబంధించినవన్నీ ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయండి. స్టోన్కి అంత రేట్ పెట్టడం కంటే బ్రాస్ అయితే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకి రీసేలింగ్ వాల్యూ అన్న ఉంటుంది దానికి. నేనైతే జస్ట్ మీకు విండో షాపింగ్ కోసమని వీడియో అయితే షూట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ మనకి వాటర్లో వేసుకునే ప్లాంట్స్, తర్వాత ఇదిగోండి ఇలా డెకరేట్ చేశారు. అంతా కూడా ఏంటంటే న్యాచురల్గా కొన్ని ఐటమ్స్ని పండించి తీసుకొచ్చుకున్నారు. అలానే న్యాచురల్ వేలో పండించిన మొక్కల యొక్క విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు. తర్వాత ఇదేమో ఆయిల్ ప్లాంట్ అంటండి. ఆ సీడ్స్ చూసారు కదా, ఆ చెట్టు యొక్క సీడ్స్. వీళ్ళు కొంచెం మనకి నాలెడ్జ్ని ఇవ్వడానికి ఇవన్నీ కూడా పెట్టారనమాట. మనకి ఏదన్నా డౌట్ ఉండి మనం అడిగినా కూడా వాళ్ళైతే క్లారిఫై చేస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా కొంచెం గ్లేజ్ ఎక్కువ ఉండి ఫినిషింగ్ బాగున్నాయి అనమాట. కాస్ట్ కూడా అట్ ద సేమ్ టైం అట్లనే ఉంటాయి. ఈ పాట్స్ అన్నీ కూడా మనకి, నేను స్వాన్స్ లాంటివి అడిగానండి. సెట్ వచ్చేసి 3000 చేంజ్ చెప్పారు. కానీ క్వాలిటీ చాలా బాగుంది, అంటే ఫినిషింగ్ అది నీట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ టెర్రకోటాకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా కొన్ని యూనిక్గా ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇంకా టెర్రకోటా కాబట్టి మనకి క్యారీ చేయడం ఈజీగా ఉంటే తీసుకెళ్ళొచ్చు లోకల్లో ఉండేవాళ్ళు. ఇంకా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైతే వెహికల్లో తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు అండి. కొంచెం యూనిక్గా ఉన్నాయి, మనకి రెగ్యులర్గా దొరకవు అనమాట ఇలాంటివి టెర్రకోటాలో. ఇక్కడ చూసారు కదా, మంచి మంచి ఫీచర్స్తో తయారు చేశారు. అలానే రెగ్యులర్ పాట్స్ ఉన్నాయి, కొన్ని హ్యాంగింగ్ ప్లాంటర్స్ ఉన్నాయి.
ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఈసారి ఎవ్రీ టైం పెట్టే అంత ఎక్కువగా అయితే స్టాల్స్ లేవండి. నేను వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని స్టాల్స్ అయితే అసలు ఓపెన్ చేయలేదన్నమాట వాళ్ళు. నేను వెళ్ళినప్పుడు ఇక ఇవి చూసి ఇవి బాగున్నాయి అని చెప్పేసి వీడియో షూట్ అయితే చేశాను. వెంటనే పోస్ట్ చేశాను కానీ మరి మన సబ్స్క్రైబర్స్ ఎవరు చూసినట్టు ఏం పెద్దగా అనిపించలేదు నాకు. మీలో ఎవరన్నా మన వీడియో చూసి గినక వెళ్ళి ఉండుంటే తప్పకుండా ఒకసారి అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో త్రూ వెళ్ళారు అని చెప్పి. చూస్తున్నారు కదా ఇట్లా రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఇవి మనము కొంచెం గార్డెన్ ఎక్కువ ఉండి హాయిగా యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే కనుక చక్కగా ఉంటాయి అన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి, మరీ టూ మచ్ కాస్ట్ అయితే లేవు. కొన్ని మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదండి టెర్రకోటావి. వాళ్ళు ఇక్కడికి తెచ్చుకొని ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని బ్రేక్ అవుతూ ఉంటాయి. మరి దాని బెనిఫిట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి కదా, లేకపోతే వాళ్ళు లాస్ అయిపోతారు కదా, అలా అనమాట. కానీ మరీ ఓవర్ ప్రైజ్డ్ అయితే ఏం లేవనిపించింది నాకు. నేను కొన్ని మొక్కలు అయితే చూశాను, చాలా బాగున్నాయి అనిపించింది. కానీ నాకు ప్లేస్ లేదు కదండి, అందుకని నేను తీసుకోలేదన్నమాట. కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి, పూలు పండ్లు రకరకాల మొక్కలు అనమాట. మనకి నర్సరీస్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే అవి ఒక్కొక్క నర్సరీలో కొన్ని వెరైటీసే ఉంటాయి. అలా కాకుండా మనం ఇక్కడ గినక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, ఒకే దగ్గర చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్న చిన్న బుజ్జి బుజ్జి వినాయకుళ్ళు అవన్నీ కూడా టెర్రకోటావే కానీ గ్లేజ్ ఉన్నాయి అన్నమాట వాటి మీద కొంచెం. అలా ఇక్కడ చూసారు కదా వాటర్ ఫౌంటైన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలామంది తీసుకెళ్తూ ఉన్నారండి, నేను చూశాను. ఈ ఎదురుగా ఉన్నాయి చూసారా, ఇలాంటివన్నీ కూడా వాటర్ ఫౌంటైన్స్ చాలామంది తీసుకెళ్తున్నారు టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవడానికి. అలానే నేను ఎగ్జిబిషను మళ్ళీ లాస్ట్ డే కూడా వెళ్ళానన్నమాట. ఎందుకనంటే నేను వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటా కదండి. చేసేటప్పుడు నేను ఆల్రెడీ చూసినా కూడా వీడియో తీసే హడావుల్లో కొన్ని ఐటమ్స్ని అంతగా పట్టించుకోను అనమాట. వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు ఐటమ్స్ కనిపించినప్పుడు బాగున్నాయి అని అనిపిస్తే తప్పకుండా మళ్ళీ విజిట్ చేస్తాను. ఈ విషయాన్ని ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేశాను. కాకపోతే ఇదేంటంటే నేను ఫుల్ వీడియో ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు అనమాట. ఇక షార్ట్సే కదా మీకు రకరకాలుగా పోస్ట్ చేస్తూ ఉన్నాను. షార్ట్స్ చూసినప్పుడు నాకు పాట్స్ అండ్ మోర్లో కొన్ని ఐటమ్స్ బాగున్నాయి అనిపించింది. అరే ఈ ఐటమ్స్ నేను చూడలేదే అని అనిపించింది. అందుకని మళ్ళీ ఒక్కసారి విజిట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఆ రోజు నైట్ క్లోజింగ్ టయానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మార్నింగ్ నుంచి ఒక ఆలోచన అండి, వెళ్తే కొనుక్కొస్తాము, ఆల్రెడీ చూసేసాము, మళ్ళీ వెళ్ళిన దగ్గర నుంచి నచ్చితే కొనుక్కొచ్చుకుంటాం కదా, ఎందుకులే అని చాలాసేపు వెయిట్ చేశాను అనమాట. ఇక వెయిట్ చేసి నా వల్ల కాక ఇక సరే ఒకసారి అయితే డైరెక్ట్గా చూద్దాము, వీడియోలో చూస్తే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ వీడియోలో చిన్నగా ఉన్న ఐటమ్స్ కూడా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట, బాగున్నట్టు అనిపిస్తాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి. అందుకని నేను ఒకసారి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకుందాం, లేకపోతే లేదు అని అన్నట్టుగా వెళ్ళానమాట. కాకపోతే లాస్ట్ డే కాబట్టి పాట్స్ అండ్ మోర్లో 10% డిస్కౌంట్ అయితే పెట్టారండి. నార్మల్గా మేము వెళ్ళినప్పుడు లేదు, మరి సండే ఉందో లేదో నాకు తెలియదు కదా, ఆ రోజైతే ఉందన్నమాట. ఇక క్లోజింగ్ టైం కదా, చాలామంది వస్తున్నారు, ఆ ఇండోర్ ప్లాంట్స్ అలాంటివి తీసుకుంటా ఉన్నారనమాట. నేను కూడా నాకు నచ్చిన ఐటెం తీసుకుందామని వెళ్ళాను కదా, ఇంకా నాకెందుకో అది చిన్నగా అనిపించింది. నేనేంటంటే డెకరేషన్ పర్పస్ తీసుకుందాం అని అనుకున్నా, అది దానికి యూజ్ అవ్వదు అని అనిపించింది అనమాట. ఇక సరేలే వెళ్ళాం కదా అని మళ్ళీ ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. మీలో ఎంతమంది వెళ్ళారు ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్కి? వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే కామెంట్ కూడా చేయండి మీలో ఎంతమంది ఇక్కడికి వెళ్ళారు అని అన్నట్టుగా. ఎందుకంటే నేను ఇదివరకులాగా ఎగ్జిబిషన్స్కి పెద్దగా వెళ్ళట్లేనండి, వీడియోస్ కూడా షూట్ చేయట్లేను అనమాట. ఏమో పెద్దగా రీచ్ ఉండట్లేదు కదా, ఎందుకు స్ట్రెస్ తీసుకోవడము అని అన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకని మీకు మన వీడియోస్ కనుక నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇన్నిసార్లు అడుగుతున్నానైతే అనుకోవద్దండి, ఎందుకంటే కొంచెం మోటివేషన్ కోసం అంతే. ఇంకా ఫైనల్గా నేనైతే ఇంటికి రీచ్ అయిపోతున్నాను. చూసారు కదా, నేను ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఇదిగోండి, ఇది అగరబత్తులు పెట్టుకోవడానికి అనమాట. కొంచెం పెద్ద సైజులోనే ఉంది, 100 రూపీస్ చెప్పారు. చూసారు కదా, ఇదైతే తీసుకున్నా. ఇది ఎందుకో నాకు మంచిగా అనిపించింది. స్టిక్స్ పెట్టినా కూడా యాష్ అంతా కూడా అందులోనే పడుతుంది అనిపించింది. చూసారా, సైడ్స్ క్రాక్స్ ఉన్నాయి. ఇవి టెరకోటావి కదండి, మనకి స్మూత్ ఫినిషింగ్ అలా ఉండవన్నమాట. ఇవి కొంచెం కొంచెం పెచ్చులు ఊడడం, తర్వాత కొంచెము క్రాక్స్ లాగా ఉండడం అలా ఉంటాయి. మనం కంపల్సరీ వాటిని చూడాలి, అంటే కన్సిడర్ చేసుకోవాలన్నమాట. మరి
స్మూత్గా ఉండాలి అని అంటే రావు కదా, ఎందుకంటే వాళ్ళు లాంగ్ నుంచి తీసుకొస్తూ ఉంటారు. అలానే ఇదిగోండి, ఇది ఒక క్రేన్ టైప్లో ఉంది చూసారా, ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా 150 రూపీస్ పడింది. ఇక్కడైతే మీరు చూసినట్టయితే ఇటు సైడ్ బాగుంది డిజైను, అటు సైడ్ అయితే సరిగ్గా లేదనమాట, మచ్చలుగా అనిపించింది. ఇవేంటంటే బట్టీలో పెట్టి కాలుస్తారు కదండి, అలాంటప్పుడు కొన్ని అట్లా మరకల్లాగా పడుతూ ఉంటాయి. మనం కావాలనుకుంటే దీనికి టెరకోటా పెయింట్ వేసుకోవచ్చు, లేదు అంటే యాస్టీస్గా ఇలా ఒక సైడ్కి పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది. కొంచెం మీడియం సైజులో ఉంది, మరీ హెవీగా కాదు. ఇదైతే ఇక్కడ చూసారా నేను ఎంత తెలివిగా ప్రవర్తించానంటే, అక్కడ ఒకటి ఇది కూడా 150 రూపీస్ చెప్పారండి. ఇక్కడ ఈ పాట్ ఉంది కదా, సేమ్ ఇదే టైప్లో ఇంకొకటి ఉంది సేమ్, కాకపోతే ఇందాక మనం ఆ క్రేన్కి చూసిన మరకలు ఈ ఇందులో గోటు మీద ఉన్నాయన్నమాట. సరే అది బాగోలేదు కదా అని వాళ్ళు వెనక్కి పెడితే ఈ పాటును తీసుకొచ్చుకొని మరీ తెచ్చుకున్నాను. ఇంటికి వచ్చి నాకు చూస్తే కొంచెము క్రాక్ లాగా అనిపించింది, సౌండ్ వస్తుంది అనమాట ఇలా ఇలా అంటే. ఇంకా సరే అని ఫెవిక్విక్ అయితే పెట్టేశాను. ఇక కొన్నాం కదా, కొన్నాక చేసేది ఏం లేదు. ఇన్ కేస్ మనం తీసుకొచ్చుకునే దారిలో అది డ్యామేజ్ అయినా కూడా మనం చేసేది ఏమి ఉండదు కదా. కాకపోతే ఇలాంటివి ఎగ్జిబిషన్స్లో చెక్ చేసి తీసుకోవాలండి. ఫైనల్గా ఇంటికి వచ్చి నాకు ఎంత పని ఉందోనండి, నాకు అట్లా తెలిసింది ఎగ్జిబిషన్ పెట్టారని. మా హస్బెండ్ కనుక్కొని వచ్చారనమాట. సరే మళ్ళీ తీసేస్తారేమో అన్నట్టుగా నేను వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నా. ఇదిగోండి ఇవన్నీ వాష్ చేసి పెట్టాను, దోశలకు నానబెట్టాను అనమాట. ఆ పిండి కూడా పట్టేసుకుంటున్నా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా, కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.